ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకి ఇస్తామన్న వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ రుణాలు విడుదల చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలనందన డిమాండ్ చేశారు. స్థానిక దళిత హక్కుల పరిరక్షణ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం దళితులకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మానమహానాడు కార్యదర్శి కాకమాన్ రవి, మాదిగ పరిరక్షణ సమితి కన్వీనర్ పట్రా బంగారం, బొమ్మల వంశీ, మాలసభ కన్వీనర్ మేడికొండ మురళి, యానాది పరిరక్షణ సమితి డిబిఆర్సి ప్రతినిధులు నాగమణి మరియు అంకం కిరణ్ కుమార్ తదితరులు బాగున్నారు. కొట్టుకోరా డబ్బులు వస్తాయి ఉండండి కొన్నట్టు వస్తున్నాడు. ఇంకా నేను తొందర చదివినాడు ఆస్కర్ అవార్డు. అప్పుడు తిరిగిందిలే బ్రాహ్మణులే ఇప్పుడు తిరుగమ్మా. విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు వెంటనే, విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు వెంటనే, విడుదల చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నిధులు వెంటనే, మంజూరు చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకి పెన్షన్ వెంటనే, 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి, 50 ఏళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలకు మంజూరు చేయాలి, అమలు చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోని వెంటనే అమలు చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీలకు తెలుగుదేశం ఇచ్చిన మేనిఫెస్టోని వెంటనే అమలు చేయాలి, తెలుగుదేశం మేనిఫెస్టో ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలకు పెన్షన్ వెంటనే అమలు చేయాలి, ఎన్నికల దళితులకు ఎస్సీ ఎస్టీ దళితులకు ఇచ్చిన మేనిఫెస్టోని వెంటనే అమలు చేయాలి, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోని వెంటనే అమలు చేయాలి, కూటమిని వెంటనే. ఈరోజు ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రాజెక్టు కింద ప్రకాశం జిల్లాకి 920 కోట్లు విడుదల చేశామని మన సాంఘిక సంక్షేమ మంత్రి మన జిల్లాకు చెందిన డోలా బాల వీరంజన స్వామి ప్రకటించారు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. కానీ ఇంత మడికి గతంలో జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీలు ఎస్టీలు బీసీలకి రద్దు చేసిన సంక్షేమ పథకాలు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు విడుదల చేస్తామని మొదటి సంవత్సరం విడుదల చేశారు. కానీ ఈ ఒక్కరు కూడా రూపాయి ఇవ్వలేదు. అదేవిధంగా 2వ సంవత్సరం మరల నోటిఫికేషన్ ఇచ్చారు, వయసు తగ్గించారు, 50 ఏళ్ళకి రుణాలు చేశారు. తర్వాత ప్రాజెక్టులకు ఇచ్చారు. కానీ సామాన్య ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక్క పెట్టుకునే విధంగా ఇలా కలెక్టరేట్లో మంత్రులు ఎమ్మెల్యేలు బాహుబలి సెట్టింగ్లు వేసి ఆ రుణాలు మొత్తం కూడా ప్రక్రియ చేశారు. కానీ ఒక్కరు కూడా రూపాయి పడలేదు. ఈ మళ్ళీ 3వ సంవత్సరం వస్తుంది. కానీ మరలా 3వ సంవత్సరంలో కూడా ఉన్నతి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఉన్నతి అంటే పొదుపు గ్రూపుల్లో ఉన్న మహిళలకి, అంటే అన్ని గ్రూపులకు కూడా కాదు, కొంతమంది సెలెక్టివ్గా చేసి ఎస్సీ ఎస్టీలకి 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. ఏమీ లేదనకుండా పొదుపు గ్రూపులకి ఇస్తున్నారు. అదే అందరూ కూడా గ్రూపులు కూడా ఇవ్వటం లేదు. కాబట్టి అంటే గత 5 సంవత్సరాల్లో సంక్షేమ రాజ్యంగా ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల రుణాలు ఒక్కటి కూడా రద్దు చేశారు. జగన్ రద్దు చేశారు. కాబట్టి మమ్మల్ని నమ్మండి అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చారు. మాలామాది గారు వెళ్ళి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, వాటి చైర్మన్లు ఏర్పాటు చేశారు, డైరెక్టర్లను ఏర్పాటు చేశారే. కానీ ఈ 3 ముక్కల ఆట అని అనుకున్నారు. కానీ ఈ 3 ముక్కలు కూడా 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ సంవత్సరం విడుదల చేయలేదు.
ఇప్పుడు 26, 27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది మార్చిలో, అది కూడా విడుదల చేయలేదు. ఆయన ఘనంగా నిన్న మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. తర్వాత రేపు మళ్ళీ జూన్ 12న మళ్ళీ 2 సంవత్సరాల పరిపాలన ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి IHDP 920 కోట్లు విడుదల చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా NSFDC, NSSKFD సఫాయి కర్మచారి ఆందోళన, NSTBFDC, NBCFDC ఇట్లా SC, ST, BCలకి బ్యాంకులతో సంబంధం లేకుండా నిరుద్యోగులకి కార్లు, ట్రాక్టర్లు, బస్సులు ఎన్నో ఇచ్చేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీకి అంటే సంతకం పెట్టి గ్యారంటీ ఉండి కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ ఆ నిధులు ఇంత మటుకి చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వటం లేదు. కానీ ఆయన అమరావతి రాజధాని ప్రాజెక్టుకి డబ్బులు తెచ్చుకుంటున్నాడు, పోలవరం ప్రాజెక్టుకి తెచ్చుకుంటున్నాడు. అంటే ఆ ప్రాజెక్టులు తెచ్చుకుంటే లక్షల కోట్లు తెచ్చుకుంటే కమిషన్లు వస్తాయని, కానీ అమరావతిలో 2,500 కోట్ల రూపాయలు అద్దాలకి, అమరావతిలో జరగబోయే అద్దాలకి 2,500 కోట్లు. కానీ ఈడ మనకి మేనిఫెస్టోలో SC, ST, BCలకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. కానీ SC, ST, గవర్నమెంట్ 2 సంవత్సరాలు అయింది. ఈరోజు పెన్షన్లు పెంచుతున్నారు. ఎవరికి? వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఇజ్రాలకి పెంచుతున్నారు. కానీ అంటే ఈ ప్రభుత్వంలో పెన్షన్లే పెద్ద పంచడమే, ఇప్పటి నుంచో పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు పెంచడమే పెద్ద కార్యక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇది SC, ST, BCలకి 50,000కే పెన్షన్లు ఇస్తామన్న కార్యక్రమాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీనికి మళ్ళీ ముఖ్యమంత్రి ఈరోజు జూన్ 1వ తేదీన ఫలానా ఈ ఇచ్చే పెన్షన్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు అదే పెద్ద బృహత్తర కార్యక్రమం లాగా పబ్లిసిటీతో వెళ్ళి గ్రామాల్లో పెన్షన్లు పంపుతున్నారు. కానీ ఎన్నికలు హామీ ఇచ్చినట్టు SC, ST, BCలకి పెన్షన్లు ఇవ్వటం లేదు. SC, ST, BCలకి సబ్సిడీ రుణాలు ఇవ్వటం లేదు. కాబట్టి వీళ్ళేమో అమరావతికి, పోలవరానికి ప్రాజెక్టుకి నిధులు తెచ్చుకుంటున్నారు. కానీ అమరావతిలో అద్దాలకి 2,500 కోట్లు కేటాయిస్తున్నారు. కానీ మనకి SC, ST, BCలకి ₹1 రుణం కూడా ఇవ్వటం లేదు. కాబట్టి వెంటనే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు విధంగా ఈ పెన్షన్లు చేసే సాంఘిక సంక్షేమ మంత్రి డోలపాల వీరేంద్ర స్వామి గారు SC, ST, BCలకి పెన్షన్లు 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి రేపు జూన్ 12వ తారీఖున పెన్షన్లు ఇవ్వడానికి జీవో తేవాలని, అదేవిధంగా SC, ST, BC సబ్సిడీ రుణాలకి మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే NSFDC, NSKFDC, NSTFDC, NBCFDC రుణాలు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.